ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఉన్నవి ఎన్నో రోజులు కాదు, త్వరలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరు కాబోతున్నారనేది తెలియనుంది. అంతేకాదు, బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఏకంగా 50 లక్షలు. దీన్ని ఎవరు గెలుచుకోబోతున్నారనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్స్ జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ వాళ్ళందరికీ కూడా పాత జ్ఞాపకాలని నెమరు వేసుకోవాలని చెప్పేసి ఒక టాస్క్ని ఇవ్వడం జరిగింది. అయితే పాత టాస్క్ని మళ్ళీ మళ్ళీ వాళ్ళతో చేయిస్తున్నారు. వన్స్ మోర్ వన్ లాస్ట్ టైంలో భాగంగా అందరికి కూడా సేవ్ ఇట్ విన్ ఇట్ గేమ్ని ఇవ్వడం జరిగింది. మనకి పాత ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. బెలూన్ టాస్క్ని ఒకసారి మనం చూసాం కదా. ఆ బెలూన్ టాస్క్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకొని ఆ టాస్క్ని ఆడడమే మానేస్తారు. సో ఆ టాస్క్ని ఎంత బాగా ఆడారు కదా, గుర్తుందా అని చెప్పగానే ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ నవ్వుకున్నారు. ఆ గేమ్ని మళ్ళీ ఆడడం జరిగింది. అయితే డెమన్ పవన్ తన 100% ఇవ్వడానికి ట్రై చేశాడు. ఈసారి నన్ను గేమ్లోంచి కనుక తీసేస్తే మరొకసారి మీరు లేవమన్నా లేవను, ప్రతి గేమ్లోనూ నేనే ఉంటాను, బాగా గుర్తుంచుకోండి అనగానే, తనుజ నువ్వెందుకు అలా అంటున్నావు, ఇప్పుడు నీకు 3 స్టార్స్ వచ్చినాయి కదా, నాకు 1 స్టార్ కూడా రాలేదు, నాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని అడిగింది. అంతేకాదు, ఇప్పుడు ఇమాన్యుయల్ని తీసేయమని రేస్ నుంచి నువ్వు చెప్తున్నావా ఇండైరెక్ట్గా అంటూ చెప్పుకొచ్చింది. ఇలా తనుజకి డెమన్ పవన్కి మధ్య కొంచెం వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా గేమ్ ఆడారు. ఫస్ట్లో బోన్ని సంజన కైవసం చేసుకుంది. ఆ తర్వాత డెమాన్ అండ్ కళ్యాణ్ మంచిగా ఆడారు. ఆ తర్వాత డెమాన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వాళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు డెమాన్కి కళ్యాణ్కి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇక ఎమాన్యుయల్ మధ్యలోనే డ్రాప్ అయ్యి కాలు నొప్పితో పక్కన కూర్చున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా పాత టాస్కుల్ని ఆడేటప్పుడు చాలా ఎంజాయ్ చేశారని చెప్పాలి. పాత గొడవల్ని కూడా రెట్టింపు చేసుకున్నారని అనాలి. తనుజ అయితే ఇంట్లో వంట చేస్తూ బిగ్ బాస్ కాఫీ పొడి పంపిస్తారేమో అనుకున్నాను, కానీ పంపించలేదు. ఆయన చూడు చికెన్ పంపించారు, నాకు అంత సంతోషంగా కూడా లేదు అని చెప్పేసి అన్నది. అయితే ఏమొచ్చినా కూడా నీకు ఇస్తాను, నా 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 కోసం ఉంచుకున్నది కూడా ఇమ్మంటే ఎంతవరకు న్యాయం, అది కరెక్టా చెప్పు అని చెప్పేసి కళ్యాణ్తో అనడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఈవినింగ్ అందరూ కాఫీ తాగుతూ కూర్చుని సాడిగా కూర్చున్నారు. అయితే ఇద్దరు కళ్యాణ్ మరియు తనుజ బయట కూర్చుని కాఫీని ఎంజాయ్ చేస్తున్నారు. సైలెంట్గా ఏమీ మాట్లాడుకోకుండా వాళ్ళిద్దరు కూర్చున్నారు. అయితే కాఫీ తాగిన తర్వాత ఎందుకో తనుజ పిల్లో తీసుకొని కళ్యాణ్ కాళ్ళ దగ్గర పెట్టుకొని నిద్రపోయింది. అలా కామ్గా ఉన్న కళ్యాణ్ ఎందుకో తను అలా నిద్రపోవడాన్ని చూసి మనసులోనే ముసిముసిగా నవ్వుకోవడం స్టార్ట్ చేశాడు. దాన్ని అర్థం చేసుకున్న తనుజ కూడా కొంచెం నవ్వడం జరిగింది. అయితే కెమెరా ఆమె ఫేస్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఆమె సైడ్గా పడుకోవడం వల్ల ఫేస్ ఫీలింగ్ త్వరగా తెలియలేదు. కానీ ఆమె కూడా అప్పుడు నవ్వింది. అయితే ఈ ఫీలింగ్ ఏంట్రా బాబు ఎంత బాగుంది అన్నట్టుగా కళ్యాణ్ లోపల ముసిముసి నవ్వులను నవ్వుకుంటూ ఉన్నాడు. ఇమాన్యుయల్ వెంటనే డైలాగ్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఏదైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి పేరు చివరి వరకు ఉండడం విశేషం. మొదట్లో బాగా కొట్టుకున్న వీళ్ళిద్దరు కూడా లాస్ట్ టాప్ 5లో కంటెస్టెంట్స్గా ఉండడమే కాకుండా ఓటింగ్ రేస్లో కూడా ముందంజలో ఉన్నారు. వీళ్ళిద్దరిలోనే ఒకరు గెలుస్తారని చెప్పేసి అందరూ కూడా ఆశగా ఎదురు చూడటం జరిగింది. బయటకు వచ్చిన వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మంచి టెన్షన్గా ఉంది. అంతేకాదు, చూసే మనకి కూడా ఎవరు విన్ అవుతారా అనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.